ఆ కాకరకాయలు ఇలా ఒకసారి చేసి చూడండి. ఇవి నిల్వ కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి. చేదు అస్సలు ఉండవు. చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. ఆ కాకరకాయలన్నీ కడిగేసి 2 మెథడ్స్‌లో చెప్తున్నాను నేను. ఒకటొచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఈ కాకరకాయలు వేసి బాగా వేగనివ్వాలనమాట. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తెల్లగడ్డ దంపి వేయాలనమాట. వేసిన తర్వాత కొద్దిగా వేగనిచ్చిన తర్వాత తీసేసుకొని అన్నీ కలిపి తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. దాంట్లో కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా వేసి బాగా మనం కలబెట్టుకునేసి బాగా అంతేనండి. కలబెట్టుకొని తీసేసుకోవచ్చు. బాగుంటుంది. చిన్నపిల్లలైనా తింటారు. ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి. అలాగే ఇంకొక మెథడ్ చెప్తానని చెప్పాను కదా. నూనె వేసి కొద్దిగా పోపు దినుసులు వేసి కొద్దిగా ఒక ఎండుమిరపకాయ వేసి కొద్దిగా తెల్లబాయ వేసి దంపి వేయాలన్నమాట. అలాగే ఒక ఆనియన్ కోసి వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఈ కాయలు వేసి వేయించుకోవాలి బాగా. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు అలా మూత పెట్టుకోవాలన్నమాట. కొద్దిసేపు అలా మూత పెట్టి తీసేయచ్చు, వేగిపోతాయి లోపల. అలానే కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పొడికి అలాగే పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, కొబ్బరి, వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి మనం పొడి కొట్టుకోవచ్చు. ఈ పొడి అది వేగింది కాబట్టి పొడి అంతా వేసేసుకొని మనము దింపేసుకోవచ్చు. ఇలా మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.